రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రకృతి తొలకరించిన వేళ విజయనగరం జిల్లా చింతలవలస పరిసర ప్రాంతాల్లో సైబీరియా పక్షులు అయితే సందడి చేస్తున్నాయి. ఆ ప్రాంతంలో ప్రధానంగా చూసుకుంటే చెరువులు మాత్రం ఎక్కువగా ఉంటున్నాయి. ఈ చెరువులు ఎక్కువగా ఉండడంతో ఈ చెరువులు ఇప్పుడైతే మాత్రం అందులో ఉన్నటువంటి వాటర్ తగ్గుముఖం పడుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ చేపల వేటకైతే మాత్రం వాటికి అనుకూలంగా ఉంటుంది. అయితే వీటి యొక్క ప్రధాన ఆహారం చేపలే కావడంతో ఈ యొక్క ప్రాంతంలో అవైతే మాత్రం ఈరోజు ఈ సైబీరియా నుంచి ఎన్నో వేల కిలోమీటర్లు ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చి ఈ యొక్క ప్రాంతాల్లో వాటి స్థిరావాసాలు అయితే మాత్రం కల్పించుకోవడం అయితే జరుగుతుంది. సైబీరియా పక్షులు అయితే మాత్రం సుమారుగా ఇక్కడ 6 నెలల పాటు ఇక్కడే ఆవాసం ఉంటుంది. ప్రాంతంలో సంతాన అభివృద్ధి పరుచుకుని మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మాత్రం వాటి యొక్క సంతానాన్ని తీసుకుని మళ్ళీ సైబీరియా ప్రాంతానికి అయితే వెళ్ళిపోయే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. గ్రామాల్లో ఉన్నటువంటి వాసులను అడిగే ప్రయత్నం చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి చెరువుల్లో మాత్రమైతే సైబీరియా పక్షులు అయితే మాత్రం సంచరిస్తున్నట్టే కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం ఈ యొక్క చింతలవలస వాసి అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ మీరు చూసుకుంటే చింతలవలస ఈ ప్రాంతంలోనే ఈ యొక్క సైబీరియా పక్షులు ఉంటుంటాయా? ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంటాయి? ఏంటి ఇవన్నీ? వలస అటు నుంచి కొల్లేరు అటు సైడ్ నుంచి వస్తుంటాయి. ఈ మార్నింగ్ టైము ఈవినింగ్ టైము బాగా ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఎక్కువ వస్తుంటాయి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కనుక తక్కువ వస్తుంటే వెళ్ళిపోతుంటాయి, సరిగ్గా ఉండవు. కానీ వర్షాకాలం ఈ టైంలో మాత్రం ఏమైనా చేపలు తినడానికి దేనికైనా సరే బాగా వస్తుంటాయి. చాలా ముచ్చటగా ఉంటే మేము ఇక్కడే నివసిస్తూ ఉంటాము. ఇంకేమైందంటే అంటే ఇవి ఉదయం సాయంత్రం 2 పూటలు కనిపిస్తుంటే ఏదో ఒక పూట మీకు కనిపిస్తూ ఉంటాయి? 2 పూట్ల కనిపిస్తూ ఉంటాయి. 11, 12 అయ్యేసరికి వెళ్ళిపోతాయి. మరి ఎటు వెళ్తాయి అనేది మనకు తెలియదు వాటి విషయం గురించి. కాకపోతే ఈవినింగ్ మళ్ళీ 4 ఆ టైంకి వస్తుంటే అలా తిరుగుతుంటే చేపలని వాటిని పెట్టెలో ఏదైనా వేటాడుతూ ఉంటాయి. వేటాడి వెళ్ళిపోతుంటాయి అన్నమాట ఇవి. అంటే ఇప్పుడు ఇదే సీజనల్లో వస్తుంటాయా లేకపోతే నిత్యం మీకు కనిపిస్తూ ఉంటుంటాయా? నిత్యం కనిపించవు. కాకపోతే ఎప్పుడో 1, 2 కనిపిస్తాయి. కానీ మరి అవి కాదని అనుకున్న వేరే పక్షులు అయ్యి ఉండొచ్చు. ఈ మాత్రం సీజన్లో మాత్రమే వస్తుంటాయండి. అంటే సుమారుగా మీరు ఇక్కడ చెరువు దగ్గరలోనే ఉంటుంటారు. మీకు సుమారుగా ఎన్ని కనిపిస్తుంటాయి? గుంపులుగా ఉంటాయా లేదంటే 1, 2 గుంపులుగా ఉంటాయి. ఇంచుమించు ఒక 70, 80 దగ్గరలో వస్తుంటాయండి. అవి వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. కాకపోతే వాటికి ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఉండాలనిపిస్తాయి. అవి ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి. మరి ఇంకా వర్షాకాలంలో ఎక్కువ వస్తుంటాయి. అప్పుడే చెరువులు గట్రా నిండుతాయి కాబట్టి చేపలు గట్రా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి పురుగు పుట్ర ఉంటాయి, తినడానికి వాటికి చూసుకుని వస్తుంటాయి. అలా ఎగురుతుంటాయి, మళ్ళీ వాళ్తుంటాయి అంతాను. ఇక్కడ మాది డెంకాడ మండలం చింతలవలస గ్రామం అండి. ఇది మా ఊర్లో ఎప్పుడెప్పుడు కనిపిస్తూ ఉంటాయండి. ఏవో సైబీరియన్ పక్షులు ఏదో అంటున్నారు, మాకు చదువుకున్న వాళ్ళు ఎవరో చెప్తున్నారు. మేము ఏంటంటే నత్త కొలలు ఇవి తినడానికి, పెద్ద పెద్ద చేపలు తినడానికి మా ఊర్లో ఎక్కువ చెరువులు ఎక్కువగా ఉంటాయి, పుష్కలంగా నీరు ఉంటుంది. ఇది ఈ కాలంలోనే ఎక్కువ వస్తుంటాయి. ఏవో పిల్లలు గుడ్లో పెట్టేసి మళ్ళీ అవి కోతలు అది వచ్చే టైంకి మళ్ళీ వెళ్ళిపోతుంటాయంట. ఇవి చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇవి చూస్తుంటే పెద్ద బాగా చిన్నవి ఉంటాయి. మామూలుగా నార్మల్గా కొంగలు అవి అయితే ఇవి ఏంటంటే చాలా పెద్ద సైజ్ అండి. మినిమం ఒక్కొక్కటి 6 నుంచి ఒక 10 కిలోలు వెయిట్ వచ్చే కొంగల్లా ఉన్నాయి. ఇవి చాలా పెద్దవి. వీటికి ఏంటంటే పక్షుల ప్రేమికులు, జంతు ప్రేమికులు వీళ్ళందరూ కూడా చూసి చాలా ఆనందపడుతున్నారు. వీటికి కూడా ఏదో సంరక్షణ కూడా ఉండాలి. కొందరు ఏంటంటే వేటగాళ్ళు చూస్తే ఏమైనా వాళ్ళకి హాని కలిగిస్తారేమో మాకు కొంచెం భయంగా ఉంది. కొంచెం ప్రభుత్వం నుంచి కూడా వీటి గురించి సంరక్షణ గురించి ఏదైనా ఏర్పాటు చేస్తారని మేము కోరుకుంటున్నామండి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే వలస పక్షులు అంటే మైగ్రేటరీ బర్డ్స్ అంటాం. సో ఎక్కువగా ఫిషెస్ అంటే చేపలు కానీ, అలాగే పక్షులు కానీ, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి తాబేళ్ళు కానీ ఎక్కువగా వలస అనేవి అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వాటి యొక్క ఆహారం కోసము, అదేవిధంగా వాటి యొక్క పరిసరాలని సర్దుబాటు చేసుకోవడం కోసం, అదేవిధంగా ప్రజనన సమయం అంటే రిప్రొడక్షన్ పర్పస్ల కోసం అవి వలస వెళ్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బర్డ్స్ అంటే పక్షులలో ఎక్కువగా మనం ఫేమస్ చూసుకున్నట్లయితే సైబీరియన్ బర్డ్స్గా మనం చెప్పొచ్చు. సైబీరియన్ పక్షులు రష్యా ప్రాంతంలోని వయోలిల్లీ అనే ఒక శీతల ప్రాంతం నుంచి సైబీరియా బర్డ్స్ అంటే ఈ పక్షులు అనేవి
మన భారతదేశంలో వేసవి కాలము ప్రారంభానికి ముందుగానే రాజస్థాన్లో భరత్పూర్లోని ఘనా శాంక్చురీకి వలస అనేది వస్తూ ఉంటాయి. అయితే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే ఈ పక్షులు రావటం వలన అక్కడ ఆ భరత్పూర్ అనే ఆ ఘనా శాంక్చురీ కాస్త ఈ మధ్య కాలంలో దాన్ని కియోలేడియో జాతీయ పార్కుగా మార్చడం అనేది కూడా జరిగింది. అదే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో ఆ సైబీరియా పక్షులు అనేవి మన ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలు అంటే వివిధ విడిది ప్రాంతాలు కూడా అవి వస్తూ మనందరినీ ఆనందింపజేస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో తేలి నీలాపురం, అదేవిధంగా మనకు పార్వతీపురంలో కొన్ని హాట్స్పాట్స్ ఆ ప్రాంతాలను కూడా అవి సంచరిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మధ్య విజయనగరం జిల్లాలో మనకి చింతపల్లి ప్రాంతంలో నీరు దొరికే ప్రాంతంలో అక్కడ ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనకి ఈ సైబీరియా పక్షులు అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే అవి వెచ్చదనాన్ని కోరుకునేటటువంటి పక్షులు. ఎందుకంటే రష్యాలో వయోలిలీ ప్రాంతం అనేది చాలా శీతల ప్రాంతం అన్నమాట, చాలా చల్లదనంగా ఉంటుంది. అవి రష్యాలో వేసవి అంటే ఎప్పుడైతే అక్కడ చల్లగా ఉంటుందో మన భారతదేశంలో వేసవి కాలం ప్రారంభానికంటే ముందుగా అక్కడ వలసను ప్రారంభించి ఇక్కడ వేసవి కాలము ఇంకా ముగిసే లోపు రష్యాకి పయనమవుతాయండి. అంటే రష్యాలో మరలా వేసవికాలం ప్రారంభానికంటే ముందుగా ఇవి వలసని ఇక్కడ నుంచి అక్కడికి ప్రారంభిస్తాయి. అయితే దీనిని ఏమంటామంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి అంటే మన సొంత ప్రాంతం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు దాన్ని ఎమిగ్రేషన్ అంటారు. అదే మన సొంత ప్రాంతానికి వస్తే ఇమిగ్రేషన్ అంటాం. అయితే ఈ సైబీరియా పక్షుల్లో చూసుకున్నట్లయితే ఇవి అన్ని రకాల ఆహారాలను తీసుకుంటాయి. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న చేపల నుంచి చిన్న చిన్న నీటి కీటకాల వరకు కూడా సో అన్ని రకాల ఆహారాన్ని తీసుకుంటాం. అందుకే వీటిని మనం సర్వభక్షక జీవులుగా చెప్తాం. సో మానవుడు ఏ విధంగా అయితే సర్వభక్షక జీవిగా ఉన్నాడో ఆమ్నివోరస్ అంటారు, అలాగే ఇవి కూడా సర్వభక్షక జీవులుగా పేర్కొంటారు. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది వేటగాళ్ళ కారణంగా ఇవి కూడా కొన్ని రకాల వేటలకు గురై వాటి యొక్క ఆ జాతులు విలుప్తతకు కూడా కారణమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఎందుకంటే మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే బట్టమేకల పక్షి అంటారు. సో ఈ మధ్యకాలంలో ఎండేంజర్డ్ స్పీసెస్ అంటారు. సో వాటిలోకి ఇవి కూడా వెళ్ళే ప్రమాదం ఉన్నది. కాబట్టి సో వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. పక్షులు మనం అంటే ఇదంతా కూడా ఒక గొలుసు, ఒక చక్రం. సో అందువల్ల ఒకదాని మీద ఒక జీవి ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో ఒక జీవి మనుగడ ఉన్నప్పుడే అది మరొక జీవి యొక్క మనుగడ కారణం అవుతుంది. సో సైబీరియా పక్షులు అనేవి చాలా వివిధ రంగులలో ఉంటూ అదేవిధంగా ప్రకృతిలో ఎంతో అందమైన పక్షులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ సైబీరియా పక్షులు అనేవి మాత్రం ఎక్కడైతే వెచ్చదనమైనటువంటి ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంకి అయితే మాత్రం చేరుకుంటాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవైతే మాత్రం ప్రధానంగా రష్యా ప్రాంతం నుంచి అయితే మాత్రం సైబీరియా ఆ పరివాహక ప్రాంతాల నుంచి అయితే మాత్రం మన భారతదేశం వైపు అయితే మాత్రం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా ప్రధానంగా మన భారతదేశంలో చూసుకుంటే రాజస్థాన్ ప్రాంతంలో మాత్రం ఉంటాయి. అక్కడి నుంచి అయితే మాత్రం అలా చూస్తూ వస్తుంటే మనకైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొల్లేరు, పులికాటుతో పాటు శ్రీకాకుళము, అలాగే ఈ మధ్య కాలంలో చూసుకుంటే విజయనగరంలో కూడా ఈరోజు చూసుకుంటే ఇక్కడ ఆవాసాలు కల్పించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా విజయనగరం జిల్లాలో ఇక్కడ చింతలవలస గ్రామంలో అయితే మాత్రం ఈ మధ్య కాలంలో మళ్ళీ కొత్తగా ఇవైతే స్థిరావాసం కల్పించేటట్లయితే మాత్రం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటికి ఈ యొక్క పక్షులకైతే వెచ్చదనం కావాలి, ఈ వెచ్చదనంలో మాత్రం ఇవి ఉంటాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పక్షులైతే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో వచ్చి ఈ ప్రాంతం నుంచి అయితే మాత్రం వాటి సంతతిని డెవలప్ చేసుకుని ఎక్కడి నుంచి అయితే మాత్రం మళ్ళీ ఆ సంతతిని మళ్ళీ ఆ సైబీరియా ప్రాంతానికి అయితే తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతి సంవత్సరం కూడా. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.